నాకు దైవ సమానులు, రాష్ట్ర ప్రగతికి మార్గదర్శకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత 75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ టీడీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సంక్షోభంలోనూ అవకాశాలను సృష్టించగల విజనరీ నాయకుడికి ఏకలవ్య శిష్యురాలిగా ఆయన మంత్రివర్గంలో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. చంద్రబాబు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అనిత అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. అప్పుడు కర్నూలులోని వరదలు కాకినాడలో వరదలు జరిగినప్పుడు, కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనే 5 కోట్ల విలువైన భోజన సామాగ్రి, బట్టలు అవన్నీ కూడా పంచిపెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారన్న సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా 300లకు పైగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి, హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ ఇంట్లకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా అధికారంకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో హడిల్స్ని ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఎన్నో డిజాస్టర్స్ని ఆయన ఎదుర్కొన్నారు. మనకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాన్. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, అదేమీ కాదు. నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వితిన్ 10 days రిజిస్టర్ చేసిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక 75 సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొలలు చెప్పుకోవచ్చు. ఇలా కూర్చుంటే కొన్ని గంటలైనా మనం మాట్లాడుకోగలం. అటువంటి వ్యక్తి. ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసే నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో, నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ఏకలవ్య శిష్యురాలు నేను. ఆయన చూసి నేర్చుకున్నాం, ఆయన మాట విని నేర్చుకున్నాం, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం, ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్, రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్. 2020 విజన్ అంటే ఏంటి, విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి. అదే సైబరాబాద్లోని, హైదరాబాద్లోని కూడా ఈరోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న తలంపు వచ్చే పరిస్థితులు ఆ రోజు కనిపించింది. మళ్ళీ ఈరోజు 2047 విజన్ అని చెప్పి ఈరోజు మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 కల్లా అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి. అన్నిటికీ మించి ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనలు ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం, ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఆదుకోగలరు అనే నిర్ణయంతో ఈరోజు సుమారుగా 20 లక్షల కుటుంబాలను ఈరోజు టార్గెట్గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చిదిద్దే కార్యక్రమం. ఇవన్నీ చేయటానికి, ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవటానికి, ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకటైతే చెప్తున్నానండి, ఎవరైనా ఈ ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడు మామూలుగా ఒక లీడర్ అయితే, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆలోచించేవాడు ఒక విజనరీ. ఆ విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం, మా ముఖ్యమంత్రి అవడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం. ఆయన హయాంలో పనిచేస్తున్నందుకు నిజంగా మేము అందరం కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ సార్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మా అందరినీ గైడ్ చేసే పరిస్థితిలో, అంటే మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక మంచి రాజకీయ నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో ఆయనకు ఎటువంటి హడిల్స్ రాకూడదని,
ముఖ్యంగా ఎవరి దిష్టి కూడా తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ హ్యాపీ బర్త్డే. మహిళల అభ్యున్నతే మన రాష్ట్ర ప్రగతికి మూలం. మధురవాడలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన గంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమించే బహుముఖ ప్రజ్ఞాశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ 5వ వార్డ్ పరిధి మారికవలస సైక్లోన్ సెంటర్ భవనంలో బీసీ కార్పొరేషన్ స్వయం ఉపాధి కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను కార్పొరేటర్ మొలి హేమలతతో కలిసి గంట ప్రారంభించారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ నిర్వహించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు, నాగోతి వెంకట సత్యనారాయణ, ఈగల రవికుమార్, బోయి వెంకటరమణ అలియాస్ శ్రీను, నమ్మి శ్రీనివాస్, బోయ రమాదేవి, కొండపు రాజు, ముచ్చి రామనాయుడు, జనసేన అధ్యక్షులు దేవర శివ, ఆనందరావు, గురయ్య శ్రీను, గురయ్య రెడ్డి, కురుమోజు శ్రీను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒక విజనరీ లీడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రానికి ఒక పూర్వవైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గత వైఎస్ఆర్ పరిపాలనల 5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పాయి. మళ్ళీ అది పరిపూర్ణంగా నెరవేరాలని కూడా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే మహిళలకి ఆయన ఎంతగానో అభిమానించే మహిళలు, అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం టేకప్ చేయటం, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారికవలస ప్రాంతంలో మొత్తం ఒక 150 మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళలకి ఆ కుట్టు మిషన్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డెమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పీఠాన్ని ఆ రోజు వాళ్ళు కైవసం చేసుకున్నారో దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాడటం కూడా నిన్న జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నామో, మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషను పరిపాలన అందించాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్, 98 మంది కార్పొరేటర్లతోటి 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలతో 2 పార్లమెంటు స్థానాలతో విస్తృతంగా మొత్తం సేవలకి అవకాశం ఉండి అనేక ఇష్యూస్తో ఉన్న కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ మేయర్ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేయర్ ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన కూడా శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఒక వార్డుల వైజ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని చెప్పిన కూడా మనం చేస్తా ఉన్నాం. చలో సూదికొండ కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులపై ఘాటైన విమర్శలు చేసిన మాజీ మంత్రి సీదిరి. గత కొన్ని రోజులుగా పలాస నియోజకవర్గ రాజకీయం పలాస మున్సిపాలిటీ సూదికొండ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీలు సూదికొండ ఆక్రమణలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆదివారం చలో సూదికొండ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆదివారం పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సూదికొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆక్రమణదారులెవరో, అక్రమాలు చేసిందెవరో, చేస్తున్నది ఎవరో తేలుద్దామంటూ పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో ఆక్రమణలు, అక్రమాలు, భూదందాలు,
కంకర తవ్వకాలు అంటూ నిత్యం బురద చల్లి అదే సూదికొండలో అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం దేనికి సంకేతం అంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయం కోసం భూసేకరణ పేరిట టీడీపీ నాయకులు ఎకరాల ఆక్రమణలను విడిచిపెట్టి పేదల ఇళ్ల పునాదులు తొలగింపు అన్యాయమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలాస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. 362/7A ఇందాకది 362/2B, ఇది 362/7A. ఆ పర్టికులర్ సర్వే నెంబర్ వేసి వీళ్ళందరి పేరు మీద కూడా 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అమ్మకం చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇది 51 సర్వే నెంబర్ అని చెప్పి మీకు ఎలా తెలుసు అని మీరు అనుకుంటారు. ఇది 51 సర్వే నెంబర్ అని చెప్పడానికి మీ భూమి పోర్టల్ నుంచి మనం తీసినటువంటి గూగుల్ మ్యాప్స్, మీ భూమి యాప్ నుంచి తీసినటువంటిది మీకు కనిపిస్తుంది కదా. ఇది కొండ, మనం నిలబడినటువంటి ప్లేస్ ఇది ఎగ్జాక్ట్లీ. మనం నిలబడినటువంటి ప్లేస్ ఎగ్జాక్ట్లీ గీతలు ఇవి. దాని కింద ఉన్న సర్వే నెంబర్లు వేసి 51 సర్వే నెంబర్లో ఇల్లు పట్టాలు అమ్మకం చేయడం జరిగింది. దాని కింద ఉన్నటువంటి సర్వే నెంబర్ 367, 362, 235 సర్వే నెంబర్లు కింద ఉన్నటువంటి సర్వే నెంబర్లు 51 సర్వే నెంబర్లో ల్యాండ్ వేసి అమ్మకాలు చేయడం జరిగింది. మరి అలాగే మరొక ఈసీ డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నాం. ఇందులో సుమారుగా 138 ఇళ్ల స్థలాలు, 138 ఇవన్నీ కూడా సర్వే నెంబర్ 236 వేసి అమ్మకాలు చేస్తున్నాం. 138 ఇళ్ల స్థలాలు 236, అలాగే 395 ఆ 2 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసినాం. ఇవన్నీ కూడా 51 సర్వే నెంబర్లో ఉన్నటువంటి నా పేరు అశోక్ కుమార్ అండి. నేను ఉంటున్నది పూర్ణ మార్కెట్. నేను లాస్ట్ మంత్ 18th మా అత్తయ్య గారు వెళ్ళిన తగ్గపల్సుకొని వెళ్ళాను. 18th నైట్ నా బండి అదే ఇంటి దగ్గర బయట పార్క్ చేసినప్పుడు నైట్ నా బండి దొంగిలించారు. నెక్స్ట్ డే మార్నింగే బండి లేదని తెలుసుకొని భీమిలి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన 1.5 hourలోనే బండి ట్రేస్ చేశారు. ఇక్కడ కమిషనర్ గారి ద్వారా నాకు ఇక్కడ బండి ఇవ్వడం, దానికి పిలవడం జరిగింది. థ్యాంక్స్ టు సిపి సార్ అండ్ థ్యాంక్స్ టు భీమిలి పోలీస్, థ్యాంక్స్ టు వైజాగ్ పోలీస్. ఇంత త్వరగా నా బండిని రికవరీ చేసి హ్యాపీగా నా బండిని క్యాన్సిల్ చేశారు. రాజోట్లో ఉంటాము. మా నాన్నగారు పనికి వెళ్ళిపోయారు, మా అమ్మగారు కూడా పనికి వెళ్ళిపోయారు, నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి డోర్స్ అన్ని ఓపెన్లో ఉన్నాయి. తర్వాత బీరువా చూస్తే మొత్తం గోల్డ్ అంతా పోయింది. 7.5 tolas గోల్డ్ అండ్ 25 tolas సిల్వర్ మొత్తం పట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. విత్ ఇన్ 1 dayలో మొత్తం రికవరీ చేశారు. థ్యాంక్స్ టు సిపి సార్ అండ్ థ్యాంక్స్ టు వైజాగ్ సిటీ పోలీస్. నమస్కారం అండి, నా పేరు గోపి. నేను వైజాగ్ నేవల్ డాకెట్ ఎంప్లాయ్. మేము గత సంవత్సరం అక్టోబర్ నెలలో కాశ్మీర్ టూర్ వెళ్ళడం జరిగింది. మేము వచ్చేటప్పటికి మా ఇంట్లో దొంగతనం జరిగి బంగారం వస్తువులు సుమారు 40 తులాలకు పైగా పోయాయండి. అయితే మా ఇంట్లో దొంగతనం జరిగిన విషయంలో ఎటువంటి వేలిముద్రలు కానీ సీసీ ఫుటేజ్లు కానీ దొరకలేదు. ఈ కేసులో ఏసీపీ గారు, డీసీపీ లతామాధురి మేడం మా ఇంట్లో మొత్తం ఎంక్వైరీ, మా వీధిలో అదంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. మా కేసుని సాల్వ్ చేసి ఇంతవరకు బంగారం రికవరీ జరిగింది. ఇటువంటి దొంగతనం ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే అత్యంత సాక్ష్యంగా వ్యవహరించి దొంగతనాన్ని ఛేదించి మా వస్తువులు మాకు ఇచ్చినటువంటి మొత్తం విశాఖపట్నం పోలీస్ సిబ్బందికి, కమిషనర్ గారికి, డీసీపీ మేడం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఏవిఎస్ గర్ల్స్ హాస్టల్లో మేము స్టే చేస్తున్నాం. ఏప్రిల్ 1st నైట్ ఎవరో తెలియని వ్యక్తులు వచ్చేసి 13 members ఫోన్స్ అనేవి తీసుకెళ్ళిపోయారు. మాకు హెల్ప్ వచ్చింది. చూసేసరికి మా ఫోన్స్ లేవు. మేము వెంటనే భీమిలీలో కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసిన 4 daysకే మా మొబైల్స్ అనేవి రికవరీ అయ్యాయి. నమస్కారం అండి, నేను పొట్టం తిన్నాతరని మాట్లాడుతున్నాను. మాది వికలాంగుల కాలనీ కొమ్మాది దగ్గర. నేను కిరాణా షాప్లోపు ఉన్నాను. బయట డ్రింకులు పేరుస్తున్నప్పుడు ఒక ఆయన బ్యాక్ నుండి వచ్చి నాకేదో లాగినట్టుగా అనిపించిందండి.
నేను ఏటని చూసేసరికి నా చైన్ లాగాడండి. నేను ఏటనిసి నేను స్టడీకి వచ్చి అతనికి వెంబడి పట్టుకోబోయాను. అతను పరిగెట్టి వెళ్తుంటే నేను పరిగెట్టి వెళ్ళానండి. కొంత దూరం వెళ్ళాక నాకు చెయ్య ఒక ఆకారం అంటే గన్నో ఏంటో, నాకు చాకో గన్నో ఏదో తెలియదు, అది చూపించాడండి. చూపించగానే నేను మైండ్ ఆబ్సెంట్ అయ్యి అలాగే స్ట్రక్ అయిపోయానండి. అతను కొద్ది దూరంలోపు ఇంకో ఆయన అక్కడ ఉన్నారు, ఆ బండి ఎక్కిసి అతను వెళ్ళిపోయారండి. నేను మరి కొంతవరకు నాకు మేలుకు రాలేదు. వచ్చిన తర్వాత కూడా మాట కూడా రాలేదు. మాట వచ్చాక అందరికి పిలిచాను, ఎవరు వచ్చినా అతను మరి మిస్ అయిపోయాడు. సో అంతే. రాత్రి మీకు బెదిరించేటప్పుడు గన్నో కత్తి అనేది మీకు క్లారిటీ లేదండి. గన్నలాగే ఉంది కానీ గన్నో కత్తో తెలియలేదు. గన్న టైప్గా కనిపించింది. మరి మీకు చైన్ లాగినట్టు ఉందా అన్నారు. చైన్ ఉందా లాక్? చైన్ లాగాడు. ఎన్ని తొలాలు? సుమారు దగ్గర 2 తొలాలు. 2 తొలాలు. ఏ టైంలో జరిగింది? 10 నైట్ 10 అంటే 5 నిమిషాలు అటు ఇటు. నైట్ 10 షాప్ కడుతున్న మూమెంట్ అన్నమాట. గొప్ప పాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన ఘనత చంద్రబాబు సొంతం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. గొప్ప ప్రజాపాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 80 అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కలమట వెంకటరమణ అధ్యక్షతన ఆదివారం పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో, సమసమాజ మానవత్వపు భావనలతో, వెనకడుగు వేయని పోరాట పటిమతో, సాధించే వరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అని కొనియాడారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆయన రాజకీయ చతురత, పరిపాలన దక్షత, ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం ఆయనను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయని పేర్కొన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, మరి అటువంటి కృషి దాని రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము. ఈ 75 సంవత్సరాల వయసులో కూడా